హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు నాకు తెలిసి thumbnail చూసి వచ్చారు కదా. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది వస్తే మనీ మనకు అనేది వస్తుంది అనమాట. ఆ మానిటైజేషన్కి మనం ఒక రోజులో ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. అయితే చాలామంది దీన్ని ఏముందిలే ఇందులో మ్యాటర్ని స్కిప్ చేస్తారేమో, కానీ చాలామంది చేసే మిస్టేక్స్ వల్ల మానిటైజేషన్ అనేది చాలాసార్లు అది డీమానిటైజేషన్ అయిపోతుంది, లేదంటే కనుక డీయాక్టివేట్ అయిపోవడం, ఇలాంటి సమ్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. అది కేవలం మనం చేసే ఇష్యూస్ వల్ల అనమాట. కాబట్టి మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం ఏ ఛానల్ని ఎలా గ్రో చేసుకోవచ్చో, ఎలా మనం వీడియోస్ పెట్టుకోవాలో, మనం చేసే మిస్టేక్స్ వల్ల కొన్ని ఏ విధంగా అయితే మనం సరి చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన వీడియో కొంచెం మరి నలుగురికి వెళ్ళాలంటే, నాలాంటి చిన్న యూట్యూబర్స్ తెలియాలంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదనమాట, నేనైతే 2022లో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అయితే దాంట్లో నాకు దగ్గర 2000 పైనే సబ్స్క్రైబర్స్ రావడం అలా అయితే బాగానే ఉంది. అంతా బాగానే ఉంది, కానీ వాచ్ అవర్స్ అనేవి వచ్చాయి కాదు. సరే కదా, వాచ్ అవర్స్ రావట్లేదు, ఎందుకు రావట్లేదో ఏమో అనేసి నేను సరే అలా కంటెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాను. ఈలోపు చిన్నపిల్లల వల్ల రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని అనమాట. అంటే రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు. కంటెంట్ అయితే కుకింగ్ ఛానల్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని కాదు. ఓకే, నచ్చినప్పుడు అలాగే టైం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ చేసి ఎడిట్ చేసి పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలాంటప్పుడు నాకున్న వాచ్ అవర్స్ ఉన్నాయి కూడా నాకు తగ్గిపోతూ ఉంటే సరే కదా, ఇలా అయితే వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి ఎందుకు అనేసి నేను సరే అని ఇంకా దాన్ని లైట్ తీసుకోవడం చేశాను అనమాట. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం చేసే వీడియోస్ కంటెంట్ని కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. మనం అలా చేసినప్పుడు మన యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుంది. ఒక్క రోజులో ఏంటి, హాఫ్ డేలో కూడా అయిపోద్ది అనమాట. మన లక్ అలాగే మంచి కంటెంట్ పెడితే ఒక్క రోజులో మనకి, అలాగే హాఫ్ డేలో కూడా మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనం ఇలా పెట్టుకుంటా ఉన్నప్పుడు నేను ఇలానే ఇంకా వాచ్ అవర్స్ రావట్లేదు కదా, అలా నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ సడన్గా నాకు వాట్సాప్లో వస్తే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ వాచ్ అవర్స్ కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా అంటే, నేను చిన్న యూట్యూబర్ అన్నప్పుడు నేను ఇప్పటికీ చిన్న యూట్యూబర్నే, కానీ అప్పటికి నాకు యూట్యూబ్ గురించి ఇంకా ఏమీ తెలియదు అనమాట. అందుని బట్టి అలా అన్నాను. ఈలోపు నాకు సరే కదా, ఇదేదో మంచి ఆఫర్లా ఉంది కదా అనేసి నేను యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాచ్ అవర్స్ కొనుక్కుందామని చెప్పి సరే నాకు వాచ్ అవర్స్ కావాలంటే సరే మనీ పే చేయను అంటే, సరే నేను ఫస్ట్ 500 పే చేయను అన్నారు. పే చేయను అన్న తర్వాత నేను 500 వరకు పే చేసిన తర్వాత వాచ్ అవర్స్ పెరగలేదు, ఉన్న వాచ్ అవర్స్ తగ్గిపోయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు అనమాట. అలాంటప్పుడే మన యూట్యూబ్ అల్గారిథం అనేది మనది జెన్యూనా కాదా అనేసి చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ఛానల్ని యూట్యూబ్ రివ్యూ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేసే మిస్టేక్స్ వల్ల కొద్దిలో మనకి మానిటైజేషన్ అయిపోయేది సంవత్సరాలు పట్టేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మన మిస్టేక్స్ చేయకోకుండా మానిటైజేషన్ అయ్యే వరకు కూడా చక్కగా కాన్స్టెంట్గా కంటెంట్ పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు నేను ఆ ఛానల్ తీసేసి ఒక రోజులో మానిటైజేషన్ అయిపోతుందని చెప్పారు కాబట్టి ఒక రోజులో మానిటైజేషన్ అయిపోతుందని మనం ఏదైనా కూడా ఇలా ఆలోచించుకోకూడదు. ముందుగా ఎక్కువ వచ్చేస్తుందేమో, ఎక్కువ అయిపోతుందేమో అని కాకుండా కొంచెం పేషెన్సీతో మనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది. అలా కాకుండా మనం లేదు ఒక రోజులో అయిపోవాలంటే ఎలా అవుతుందండి? పుట్టిన బిడ్డ కూడా మనకి కొంచెం పెద్ద అలా పెరగడానికి మనకి చాలా టైం పడుతుంది కదా. మనం చేసే ఏ పని అయినా కూడా దాని టైంలో అది జరుగుతుంది. కానీ మనమేమో ఒక రోజులో హాఫ్ డేలో జరిగిపోవాలని చెప్పి చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం. మీరు అలా చేయొద్దు. మానిటైజేషన్ అవ్వాలంటే కనుక రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం, మంచి కంటెంట్ తీసుకోవడం, టైం టు టైం వీడియోస్ పోస్ట్ చేసుకోవడం, అలాగే మంచి థంబ్నెయిల్స్ కూడా చేసుకుని మీరు వీడియోస్ కనుక రోజు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మానిటైజేషన్ అయిపోతుంది. దాంతోపాటు మంచి షార్ట్స్ కూడా మీరు పెట్టుకున్నట్లయితే సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా గెయిన్ అవుతారు అనమాట. ఇప్పుడు నేను ఈ ఛానల్కి అయితే కనుక నాకు సబ్స్క్రైబర్స్ పూర్తయిపోయారు. ఇంకా కొంచెం వాచ్ అవర్స్కి రీచ్లో ఉన్నాను. కాకపోతే కొంచెం డ్యూటీ ఇష్యూస్ వల్ల, అలాగే కొంచెం పిల్లల వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడం వల్ల కొంచెం మానిటైజేషన్ బ్యాక్ అయిందనమాట. అయితే ఈ ఛానల్ అయితే ఈజీగా మానిటైజేషన్ అయిపోవడానికి కొంచెం రెడీగా ఉంది. అయితే ఏంటంటే మనం ఈజీగా మానిటైజేషన్ చేసుకోవాలంటే ఎవరి మీద మనం ఆధారపడకూడదు. మన వీడియోస్ మనం ఎలా కంటెంట్ తీసుకుంటున్నాం, వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తున్నాం అదే మనం చూసుకోవాలి తప్పితే, ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూట్యూబ్లో చాలామంది టెక్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యి మనం చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో కనుక మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే మీకు తెలియనివి ఏమైనా తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.